మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లకు సంబంధించి మనకు ఆన్సర్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాని గురించి క్లారిటీగా చూద్దాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 జూలైకి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు. మొదటి ప్రశ్న, టెట్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనే ప్రాసెస్ కంప్లీట్గా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 3/7/2024 ఆగస్టు 3వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్లు లాస్ట్ డేట్ కంటే ఒక 6 రోజులు ముందుగానే అప్లై చేసుకోండి, మంచిది. నెక్స్ట్, ఏపీ టెట్ పేపర్ 1 ఇయర్ రాయడానికి బీఈడి వారికి అవకాశం ఉంది. సమాధానం లేదు, కేవలం డిఎడ్ వారికి మాత్రమే పేపర్ 1 ఇయర్ రాసే అవకాశం అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై పేపర్ 2A, పేపర్ 2B పరీక్ష రాయడానికి అర్హత మార్కులు ఎంత? ఓసీ అభ్యర్థులకి డిగ్రీలో 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అభ్యర్థులకి డిగ్రీలో 40% మార్కులు ఉండాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చూడండి, 2011కు ముందు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారో వారికి పేపర్ 2A, పేపర్ 2B పరీక్ష రాయడానికి అర్హత వచ్చేసరికి డిగ్రీలో 45% మార్కులు ఉన్నా సరిపోద్ది ఓసీ క్యాండిడేట్లకి. ఓకే, 2011కు పూర్వం డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి ఓసీ క్యాండిడేట్లకి గ్రాడ్యుయేషన్లో 45% మార్కులు ఉంటే సరిపోద్ది. ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి సంబంధించి బీసీ వాళ్ళకి 40% మార్కులు డిగ్రీలో ఉంటే సరిపోద్ది. నెక్స్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024కి జూలై సిలబస్ ఏదైనా మార్పు ఉందా? ఎటువంటి మార్పు లేదని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. 2024 ఫిబ్రవరికి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్. ఇక నెక్స్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై సిలబస్ గురించి వివరణ చూసినట్లయితే 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, కొత్త పాఠ్యపుస్తకాలు, 10వ తరగతికి సంబంధించి మాత్రమే పాత పాఠ్యపుస్తకాలు, అనగా 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినవి. ఈ 10th క్లాస్ అనేది ఈ 2024-25కి సంబంధించి చేంజ్ అయింది. ఓకే, మనకి గత ఇయర్ ఉన్న 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు. నెక్స్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై కోసం పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు ఎలా చెల్లించాలి? మొబైల్ ఫోన్స్లో కాకుండా కంప్యూటర్లో ట్రై చేయమని చెప్పేసి ఇస్తున్నారు. దీంతో పాటుగా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కూడా ఇస్తూ ఉన్నారు. పేమెంట్ సక్సెస్ అయితే మాత్రమే క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుందని ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్తో ఫీజు పేమెంట్ చేయమని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు పేపర్ వారీగా ఫీజు చెల్లించడం ఎలా? 3/7/2024 నుంచి 3/8/2024 వరకు ఫీజు పేమెంట్ చెల్లించడానికి గడువు అయితే ఉంది. అభ్యర్థి తన విద్యార్హతను బట్టి ఎన్ని పేపర్లు రాయాలనుకుంటే అన్ని పేపర్లకి కూడా ఒకేసారి ఫీజు పేమెంట్ అనేది చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కొక్క పేపర్కి 750 రూపాయలు చొప్పున ఫీజు పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఏపీ టెట్ దరఖాస్తులు నింపే సమయంలో అనేక సందేహాలు వస్తున్నాయి, ఏం చేయాలి? ఇక్కడ మెయిన్గా హెల్ప్ లైన్ నెంబర్లు అని చెప్పేసి ఇచ్చారు. 4 హెల్ప్ లైన్ నెంబర్లు, ఇవి వర్క్ చేసేలా ఉంటే బాగుంటుంది. దయచేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హెల్ప్ లైన్ నెంబర్లని వర్క్ అయ్యేలా చూడండి. మీకు కుదిరితే ఇంకొక 4 హెల్ప్ లైన్ నెంబర్లను పెంచండి. దయచేసి అందరికీ కూడా సమాధానం ఇవ్వాలి. హెల్ప్ లైన్ నెంబర్లు వర్క్ అయ్యేలా చూడండి, ఇవ్వడం కాదు, ఇచ్చిన నెంబర్లు వర్క్ అయ్యేలా చూడడం ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 జూలై పరీక్ష రాయడానికి అర్హత ఉంటుందా? డిఎడ్ కానీ బిఎడ్ కానీ కోర్స్ చేసేవారు ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలైకి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ పాయింట్, ఏపీ టెట్ పేపర్ 1B, పేపర్ 2B పరీక్ష రాయడానికి అర్హత ఏంటి? పేపర్ 1B, పేపర్ 2B. ఓకే, స్పెషల్ ఎడ్యుకేషన్లో స్పెషల్ డిఎడ్ కానీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ డిఎడ్ కానీ, స్పెషల్ బిఎడ్ కానీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పేపర్ 1B, పేపర్ 2Bకి అర్హత సాధిస్తారు. వాళ్ళు మాత్రమే రాయటానికి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసిన వాళ్ళు పేపర్ 1A అదేవిధంగా పేపర్ 2A రాయటానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. అయితే దీనికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఎడ్ వారు పేపర్ 1A రాయటానికి, స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఎడ్ వారు పేపర్ 2A రాయటానికి
అర్హత ఉంది. అయితే వీరు ఉపాధ్యాయులుగా నియమించబడిన తర్వాత ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ద్వారా 6 నెలల్లో కోర్సును అయితే బ్రిడ్జ్ కోర్స్ రూపంలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఓకే, స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1A పేపర్ 2Aకి సంబంధించి అర్హత అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ లాంగ్వేజ్ 1 మీడియంను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అభ్యర్థి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఏ భాషను చదివారో దాన్ని లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థికి టెట్ ప్రశ్నాపత్రం ఆ లాంగ్వేజీలోనే వస్తుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024లో ఈడబ్ల్యూఎస్ వారికి పాస్ మార్కుల్లో ఏదైనా మినహాయింపు ఉంటుందా? ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల ప్రకారం టెట్ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ వారికి ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. డిఎస్సికి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పాస్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. ఓసీ క్యాండిడేట్లకి 90 మార్కులు రావాల్సిందే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పెట్టినా కానీ 90 మార్కులు రావాల్సిందే. ఆన్లైన్ దరఖాస్తుల్లో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి? 50 KBకి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నీట్గా వైట్ పేజీ మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దాని కింద నీట్గా సైన్ చేసి బ్లాక్ ఇంక్తో దాన్ని స్కాన్ చేసి నీట్గా 50 KB లోపు మీరు అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేంద్రాల ఎంపికలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? టెట్కి సంబంధించి పరీక్ష కేంద్రాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి మనకి 17th క్వశ్చన్ చూడండి. దీనికి సంబంధించిన సమాధానం పరీక్ష కేంద్రం కేటాయింపు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. దివ్యాంగులకు గర్భిణీ స్త్రీలకు మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. వారు కోరుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయిస్తారు. అభ్యర్థి దరఖాస్తులు ఇచ్చిన 6 జిల్లాల్లో తన ప్రాధాన్యత క్రమం ప్రకారం పరీక్ష కేంద్రం జిల్లాను ఎంపిక చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ విధంగా మొత్తం 6 జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఈ సెలెక్ట్ చేసుకున్న జిల్లాల ప్రకారం ఇక్కడ పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆన్లైన్లో దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? అభ్యర్థి తన దరఖాస్తును ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు నింపిన తర్వాత ప్రివ్యూ ప్రింట్ తీసుకోవాలి. అన్ని వివరాలు మరొక్కసారి సరిచూసుకుని సరిగ్గా ఉన్నాయా అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. దరఖాస్తులో తప్పులకు అభ్యర్థులతే పూర్తి బాధ్యత అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తారు. మరి ఎవరైతే మిస్టేక్స్ ఎంటర్ చేస్తారో వీళ్ళు కొత్తగా అప్లికేషన్ అనేది మళ్ళీ ఫీజు పేమెంట్ పే చేసి చేసుకోవాలా, అటువంటి అవకాశం ఉంటుందా అనే పాయింట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఎవరైతే తప్పులు ఎంటర్ చేసుకున్నారో వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఇస్తారు? మళ్ళీ ఫీజు పేమెంట్ చేసుకుని అప్లై చేసుకోవాలా, లేదంటే ఎడిట్ ఆప్షన్కి ఏదైనా ఫీజు పెడతారా? ఆ విషయంపై క్లారిటీ కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ నెంబర్ 19. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గతంలో రాసిన టెట్ పరీక్ష హాల్ టికెట్ వివరాలను నమోదు చేయవలెనా? గతంలో ఏదైతే టెట్ రాసిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో మీరు పాస్ అయినా పాస్ కాకపోయినా ఆ నెంబర్లు మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఫర్గాట్ ఆప్షన్ ఉంది అఫీషియల్ టెట్ వెబ్సైట్లో. ఆ ఫర్గాట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ నెంబర్స్ అన్నీ కూడా మీరు ఓల్డ్ నెంబర్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మెయిన్గా మీరు టెట్లో హై స్కోర్ చేసిన నెంబర్తో పాటుగా మీరు టాప్ స్కోర్ చేసిన టెట్లకి సంబంధించిన 2 టెట్ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చుకోండి, మెయిన్గా సరిపోతుంది. నెక్స్ట్ ఒకటైనా సరిపోతుంది. అంటే మెయిన్గా టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిన నెంబర్ ఇచ్చినా పర్లేదు, లేదా 2 నెంబర్లు ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. కొత్తగా టెట్ రాసేవారు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు కూడా చేశారో వాళ్ళు 750 + 750 ఒకేసారి పే చేసుకుని రెండింటికి కూడా ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సిబిఎస్ఈలో చదివిన వారు అభ్యర్థులు లాంగ్వేజ్ 1 మీడియం ఏం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అభ్యర్థి సిబిఎస్ఈలో చదివినట్లయితే 10వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్గా ఏ భాషను చదివారో హిందీ ఆర్ ఇంగ్లీష్ దానిని ఫస్ట్ లాంగ్వేజ్గా ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి టెట్ ప్రశ్నాపత్రం ఆ లాంగ్వేజీలోనే వస్తుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ పాయింట్ అభ్యర్థులు దరఖాస్తును నింపడంలో ఇంటి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఆధార్ కార్డు ప్రకారం నింపొచ్చా? చాలామంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇంటి పేరు మారిపోద్ది కదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ నేను ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే క్లారిటీ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి మార్క్స్ మెమో ప్రకారం అప్లై చేయండి అని చెప్పేసి ఆ పాయింట్ని ఇక్కడ యాడ్ చేశారు. వివాహితులైన స్త్రీలు భర్త ఇంటి పేరు కాకుండా తన ఎస్ఎస్సి సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా ఉందో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేసుకోవాలి.
అభ్యర్థి ఫీజు చెల్లించిన తర్వాత ఐడి నెంబర్ జనరేట్ అయినప్పటికీ దరఖాస్తు ఓపెన్ కావడం లేదు, ఎందుకని? అభ్యర్థి ఫీజు పేమెంట్ చేసిన తర్వాత అది సక్సెస్ అయితే మాత్రమే ఆ క్యాండిడేట్ ఐడి అనేది వర్క్ చేస్తుంది. ఒకవేళ సక్సెస్ అవ్వకుండా అది ఫీజు పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయిందంటే ఆ క్యాండిడేట్ ఐడి అనేది వర్క్ కాదు. ఓకే, ఫీజు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే వస్తుంది. ఆ ఫీజు పేమెంట్ సక్సెస్ అయితే ఐడి అనేది వర్క్ చేస్తుంది. ఆ ఫీజు పేమెంట్ అనేది సక్సెస్ కాకపోతే ఐడి అనేది వర్క్ చేయదు. ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఫీజు పేమెంట్ ఫెయిల్ అయితే అది మీ అకౌంట్కి బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఫీజు పేమెంట్ అవ్వలేదో వాళ్ళకైతే అప్లికేషన్ ఓపెన్ కాదు. ఫీజు పేమెంట్ అయిన వాళ్ళకి మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్లకు సంబంధించి మళ్ళీ కొత్తగా పీడిఎఫ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో షెడ్యూల్ మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. రివైజ్డ్ షెడ్యూల్ నోటిఫికేషన్కి సంబంధించి 2/7/2024. ఇక్కడ లాస్ట్ డేట్ అనేది అప్లైకి సంబంధించి ఆగస్ట్ 3వ తారీఖు. మాక్ టెస్ట్లు అనేవి 19/9/2024. హాల్ టికెట్స్ 22/9/2024. ఎగ్జామ్ డేట్స్ 3/10/2024 నుంచి 20/10/2024. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పీడిఎఫ్లు అనేవి ఎవరు తయారు చేస్తారో కానీ ఏదో ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటాడు టైపిస్ట్ మహానుభావుడు. ఇక్కడ చూడండి 2024 ఎగ్జామ్ డేట్ దగ్గర కూడా మిస్టేక్ అనేది కనిపిస్తుంది. మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 2 షిఫ్ట్లలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎస్జిడికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి షిఫ్ట్లు వారీగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎస్జిడికి ఎక్కువ షిఫ్ట్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి తక్కువ షిఫ్ట్లు జరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ కీకి సంబంధించి 27/10/2024. ఇక తాత్కాలిక కీకి సంబంధించి కానివ్వండి, కీ అబ్జెక్షన్కి సంబంధించి కానివ్వండి, ఎగ్జామ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది 2/11/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకే గైస్, చూసారు కదా, కంప్లీట్ ఇది మనకి కొత్త షెడ్యూల్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీన్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక చాలామంది సార్ సిగ్నేచర్ సరిగా పడలేదు, ఫోటో సరిగా పడలేదు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం వెయిట్ చేయండి. మీరు ఏదైనా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసినట్లయితే మళ్ళీ ఫీజు పేమెంట్ చేసి అప్లై చేయమంటారు, లేదంటే దీనికి ఏ విధంగా సొల్యూషన్ ఇస్తారనేది. అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఈ విధంగా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మరి వాటికి ఏ విధంగా సొల్యూషన్ ఇస్తారనేది, కొత్తగా అప్లై చేసే అవకాశం ఇస్తారా, ఫీజు పేమెంట్ చేసుకుని, ఈ కథ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి తెలియచేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రామ్ రమేష్ education.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.